సిద్దిపేటకు వారానికి ఒకసారి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. సిద్దిపేటకు తొలిసారిగా వచ్చిన మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఇంత ఘన స్వాగతం ఉంటుందని నేను అనుకోలేదు. మా మిత్రులు అందరి కార్యకర్తలని పిలుచుకొని ఈరోజు నాకు ఇంత స్వాగతం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. మళ్ళొకసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను. ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్ళొకసారి జోష్ తీసుకురావాలి. అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. సిద్దిపేటలో మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనమందరం కలిసి పనిచేద్దాము. ఈ విభేదాలు ఉంటే అది పక్కకు పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి. వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ కార్డ్ ఏదైతే మొన్న ఎలక్షన్లలో ఇచ్చిందో దాన్ని అన్నీ కూడా అమలు చేస్తూ మళ్ళీ కొత్త సన్న బియ్యము ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది. అందరూ కూడా కార్యకర్తలు గ్రామానికి వెళ్ళి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను.